ఉంది సక్సెస్ఫుల్ అవడానికి 50% స్కోర్ అయిపోతుంది పద్మాష్ గారని. ద సేమ్ టైం సహజంగా మనం ఎవరైనా మనకి బ్యాడ్ గా మాట్లాడినా ఏదైనా బ్యాడ్ చేసినా పద్మాష్ గాడు వీడు ఇట్లా చేశాడా వాడు అట్లా చేశాడా అంటే సహజంగా మన పెద్దలు అంటుంటారు. సో ఇప్పుడు మీరు పోస్టర్ డిజైన్ లో ఈ పద్మాష్ గారు చెప్తేనా శంకర్ గారు మా మురళీ గౌడ్ గారిని ఫోటో లైక్ చేశారు. ఫోటోలు అర్థం కదా లాస్ట్ మురళీ గౌడ్ గారిని అసలు ఈ డిజైన్ లో ఎక్కడ లేకుండా చేస్తారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కదా మీ సినిమాకి లైఫ్. లేదు లేదు ఉన్నారు కదా అది ఎక్కడ వచ్చారు ఆయన ఇప్పుడు ఫేమస్ అయిన ఆర్టిస్ట్ మార్కెట్ లో అక్కడ ఉన్నారు కదా చూడండి అక్కడ కదా. ఇక్కడ మెయిన్ మీకు పిల్లరు ఆయనే కదా మీకు సినిమాలో ఆర్టిస్ట్ ఫేమస్. ఇప్పుడు ఒక ఫేమస్ అవ్వాలి అంటే ఒక మన సినిమాలో ఉన్న ఫేమస్ అయిన ఆర్టిస్ట్ డిజైన్ లో కనిపిస్తే ముందు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడు డిజైన్స్ చూస్తారు, వాల్ పోస్ట్ చూస్తారు. వాల్ పోస్ట్ చూసినప్పుడు ఎవరన్నా ఐడెంటిటీ అయ్యేది ఫస్ట్ మురళీ గౌడ్ గారు. సో మీ పద్మాష్లో ఏమైనా తప్పించారు ఆయన్ని, ఆయన వద్దండి మాకు పెట్టండి. పద్మాషులు అట్లేం కాదండి, స్టోరీ ప్రకారం వెళ్ళాం. ఒక ఫిల్మ్ మేకర్, నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చేశాను. ఓకే, ఫిల్మ్ మేకింగ్ లో ఒక ప్రాసెస్ ఉంటదండి, ఎవరు మెయిన్ లీడ్స్ ఎవరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని. ఆ థీమ్ తీసుకొని వెళ్ళాం తప్ప సార్ని వాడుకోకూడదనేం కాదు. సార్ ఉన్నారంటే సార్ ట్రైలర్ లో ఉన్నా ఫ్లెక్సీలో ఉన్నా ఎక్కడున్నా ఈయన ఉన్నారు, కామెడీ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము అదే నమ్మాము. సో బేసిక్ గా వీళ్ళిద్దరి మెయిన్ లీడ్స్ అన్నమాట. వీళ్ళ కథే చెప్పేది, వీళ్ళ కథలో సారు ఇన్వాల్వ్ అవుతాడు. నేను అంటుంది ఏంటంటే మీకు సినిమా పబ్లిసిటీ విభాగంలోకి వెళ్తే ఆయన ఫేమస్ అయిన ఆర్టిస్ట్. ఆ డిజైనింగ్ లో వాల్ పోస్ట్ చూస్తారు ముందు ఆడియన్స్, ముందు ట్రైలర్ చూడటం ప్రమోషన్, తర్వాత ముందు రోడ్డు మీదకి మనం వెళ్ళేటప్పుడు వాల్ పోస్ట్ చూడంగానే ఎవరెవరు ఉన్నారు ఒక ఉన్నారు సార్. మొత్తం 6 పోస్టర్లు ఉన్నాయి సార్ మావి. ఇక్కడ లేదు అనిపించలేదు. 3 చూసారు మీరు. అంటే ఇది మరి డిజైన్ సహకరించదని మన ఈవెంట్ వాళ్ళు పెట్టి ఉంటారు. కొద్దిగా ఐడెంటిటీ చేసుకోండి మీ సినిమా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. షూర్ సార్, మేము అది మైండ్ లో పెట్టుకుని చేసాము. కాకపోతే ఇక్కడ ఈ డిజైన్ కి మీరు సెట్ అవ్వలేదేమో మన ఆకాష్. ఒక్కసారి మీరు థింక్ చేసుకోండి, ఎందుకంటే మీకు హెల్ప్ అయ్యే విధంగా మాట్లాడతారు. అర్థమైంది సార్, అర్థమైంది. ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రికగ్నైజ్ అయిన ఆర్టిస్టులు ఉంటే డిజైన్స్ లో మిగతా వాళ్ళందరికీ లైఫ్ వస్తుంది. షూర్ సార్. ట్రైలర్ ఎప్పుడు చూస్తారు? డిజైన్ చూసిన తర్వాత ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అప్పుడు వెళ్తారు, ఇలా ఉన్నారు చూస్తారని. ఎవ్రీ పోస్టర్ లో ఉంటారండి ఆయన. ఓకే, అది మీకు ఇక్కడ కనిపించలేదు కాబట్టి మీకు గుర్తు చేస్తారు. సో పద్మాష్ అనేది టైటిల్ తీసుకుని చేశారు, బాగుంది. ఈ ఇద్దరు మీ సినిమాలో ఏం చేస్తుంటారు అసలు సహజంగా? ఏం చేస్తారు అనేదా? సినిమా చూడరా సార్ మీరు? చూస్తాము కానీ ఓకే, లీడ్ అదే ఏం లేదు. ఈయన టైలరు, బట్టలు కుడతాడు, ఈయన బార్బరు. వీళ్ళిద్దరు చేసే బద్మాష్ యాదలే సినిమా. అది ఏమైంది అనేది మీరు సినిమా చూసారు, టీజర్ లో కొంచెం చూసారు, ట్రైలర్ లో చూసారు. సినిమాలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది సార్. అంటే సినిమాలో వీళ్ళిద్దరికి అన్న చదువు ఉంటుందా లేదన్నా, లేకపోతే పద్మాష్ గారు తిరుగుతూనే ఉంటుందా అన్న నేపథ్యం ఉంటుందా? బ్యాక్గ్రౌండ్ సార్ అన్ని ఉంటాయి సార్. వీళ్ళకు అట్లే బద్మాషులుగా ఎందుకు మారాడని ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, ఎమోషన్ ఉంటది, అన్ని ఉంటాయి. సో ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మా టైటిల్ ను అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఇందా మీరు మాట్లాడుతూ అందరి గురించి థ్యాంక్స్ చెప్పారు, బాగా చేశారు, సంతోషం. ఎవరైనా మర్చిపోయినా సార్? మళ్ళీ ఏం మర్చిపోలేదు. సో క్యారెక్టర్ ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ ఎ పర్సనల్ గా మీరు? మా క్యారెక్టర్ సార్ చాలా బాగా రీచ్ అవుతాయి సార్. ఇది బద్మాషులు అంటే ఊరికే అల్లరి చిల్లర తిరిగే బద్మాషులు కదే కదా సార్, చిన్న మెసేజ్ కూడా ఇందులో. ఇప్పుడు ఎవరు కూడా బద్మాషులు అయినా అంటే ఏదైనా లైఫ్ లో లవ్ ఫెయిల్ అయినా, వ్యాపారంలో ఫెయిల్ అయినా, మందుకి ఇవన్నీ బానిస అయినా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటదండి. అంటే ఊరికినే వాళ్ళు ఏదో అట్లా అయిపోరు, దానికి రీజన్ ఉంటది. ఈ సినిమాలో కూడా బద్మాషులు ఎందుకు అయ్యారు అనడానికి ఒక రీజన్ ఉందండి. వాళ్ళు చేసే అల్లరి చిల్లర పనులతో పాటు నవ్వు తెప్పిస్తూ పాటు ఒక రీజన్ ఉంటుంది, చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చేస్తుంది, పక్క తెలంగాణ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ ప్రతి క్యారెక్టర్ లైవ్ లో చూసినట్టు ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. మీరు ఒక హిడెన్ కెమెరా తీసుకొని పోయి షూట్ చేసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్యారెక్టర్స్ అన్ని కూడా. సో మీ విలేజ్ ఏనా? సరే అంటారు. మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ? నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చిన సార్. ఆ ఎక్స్పీరియన్స్ అంతా సినిమాకి ఉపయోగపడ్డాయి? 100% ఉపయోగపడ్డా సార్. మా డైరెక్టర్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన అంటే పల్లెటూరు నుంచి వచ్చింది అంటున్నా సార్. ఇంకోటి మా డైరెక్టర్ గారు కూడా ఇందాక ఏదో అడిగారు సార్, కొంచెం టెన్షన్ అవుతుంది, కొంచెం క్షమించండి సార్. అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అది వేస్తే కానీ
మాట్లాడలేనట్టుంది. సో మా డైరెక్టర్ గారు కూడా పెద్ద బద్మాష్ కాబట్టి మమ్మల్ని పెట్టి బద్మాషులు పెట్టి సినిమా తీసిందేమో అనిపించింది సార్ మాకు. సార్ కంటిన్యూ సార్, ఇంక క్వశ్చన్ ఏంటో. సారీ సార్, క్షమించండి సార్. క్షమించే అవసరం లేదు, మిమ్మల్ని కాదు సార్, మా డైరెక్టర్ గారిని అంటే. సార్ చెప్పండి సార్. సార్ డిజైన్ లో మీరు ఆయన హెయిర్ కటింగ్ చేస్తా ఆయన పని చేసుకోనకుండా షాప్ క్లోజ్ అని పెట్టారు సార్, ఇప్పుడు చేశారా లేకపోతే షాప్ క్లోజ్ చేయించారా మీరు? అంటే యాక్చువల్గా ఏంటంటే వాడు అంటే సారీ క్షమించాలి, తను ఎట్లా అంటే క్యారెక్టర్ వైజ్ అతను పెట్టుకునే థీమ్ అది, అతనికి వచ్చిన ఇంగ్లీష్ లో పెట్టుకున్న షాప్ క్లోజ్ అంటే మన ఓన్లీ మనకు వచ్చిన డబ్బులు వస్తే సరిపోతాయని మేము ఉండేది అండి. సో లేదండి ఏం చెప్పట్లేదు, మళ్ళీ మా డైరెక్టర్ గారు సీరియస్ అవుతుంటారు, ఎందుకంటే మనం కొంచెం మాకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వైజ్ చేసామండి. సో థ్యాంక్ యూ. అంటే సంపాదించడం కోసం ఏదో విధంగా తీసుకురావాలి డబ్బులు అని ఈ బద్మాష్ పనులన్నీ చేస్తుంటారా? సంపాదించడం ఎందుకండి, మాకు డబ్బులు వస్తే కొంచెం ఎంజాయ్ చేయడమే, మాకు సంపాదించేంత ఆశ మాకు అవన్నీ లేవండి. జీవితంలో సంపాదించాలనేది కోరికలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు, ఎంజాయ్ చేయడం అంతే. మేడం థ్యాంక్ యూ సార్. సో ఇందా మీరు మాట్లాడుతూ అయ్యో ఎవరు ఇక్కడ కూడా బద్మాషులు ఉంటారు. మేడం ఇందాక మీరు మాట్లాడుతూ మాకు ఎంకరేజ్ చేయండి అని అన్నారు. సినిమా క్యారెక్టర్ చూసిన వెంటనే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది సినిమా క్యారెక్టర్? సార్ మీరు పోస్టర్ ఇందాక నుంచి అన్ని పోస్టర్లు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను కూడా పోస్టర్ లో చూడండి, నా చేతిలో ఏముంది, చీపురు పట్టుకున్నారు, అదే అంతే సార్, అట్లా ఉంటది నా క్యారెక్టర్. భర్త గురించి భర్త నో సార్ కి కూడా తెలుసు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందా అనేది, అంతే కదా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, యా, సో మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి? ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్. సో యాక్చువల్లీ అంటే ఇటీవల కాలంలో చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు, ఒక ఫిల్మ్ తీస్తున్నారు, బట్ తర్వాత అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది. అండ్ ఇలాంటి ఒక ఫస్ట్ సినిమా తీసినప్పుడు హౌ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? నేను అంటే ఎంత కరెక్ట్ 100% చెప్పాలా, 10కి చెప్పాలా కాన్ఫిడెన్స్ అనేది? 100కి చెప్పాలా? మీకు ఎంత ఉంటుంది అని చెప్పండి కాన్ఫిడెన్స్. మామూలు వీళ్ళు 100కి 150%, 200% అంటారు కదా, అందుకు 100కి 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కన్సిస్టెన్సీ అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇక్కడ రాలేదండి, మల్టిపుల్ జాబ్స్ చేశాను, అన్నిట్లలో ట్రై చేసే ఇంకా ఇది లాగేస్తుంది సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అన్ని సెటిల్ అయినాక ఇటువైపు వచ్చాను. ఈ సినిమా 100% కొడుతున్నామన్న గ్యారంటీ ఉంది, ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటా, నా స్టైల్లో కామెడీస్ కథలు చెప్తానే ఉంటా. సో అంటే చాలా వరకు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తాయి, నేటివిటీ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తాయి, ఒక మంత్ లో నాకు తెలిసి ఒక 10-20 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో పర్టికులర్లీ ఆడియన్స్ మళ్ళీ వెళ్ళి ఈ బద్మాషులు సినిమా చూడాలి అని అంత కనెక్టివిటీ పాయింట్ దీంట్లో ఏముంటదని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారంటే ఏం చెప్తారు? కనెక్టివిటీ అంటే ఇది కొంచెం న్యాచురల్ గా ఉంటదండి. మనం మలయాళం, తమిళ సినిమా అబ్బా ఏం తీశారు అంటారు కదా, అదే ఒకటి శంకర్ చేగూరి అనే వ్యక్తి ఇక్కడ తీశాడు తెలుగులో, అందుకోసమన్నా చూస్తారు. నా సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆ 2 గంటలు ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ తో ఇంటరాక్ట్ అయినట్టే ఉంటది కామెడీగా, అంతే తప్ప ఏదో స్టోరీలో ఫోర్స్ చేసి థియేటర్ లో కూర్చోబెట్టినట్టు అట్లా అయితే ఉండదండి. మహేష్ గారు, సో మీరు తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఎప్పుడైతే చేశారో నాకు తెలిసి అప్పుడే మీకు ఆర్టిస్ట్ గా బ్రేక్ వచ్చినట్టు కదా? బ్రేక్ అంటే ఓకే సార్, వచ్చింది అనుకోలేదు సార్. అంటే రికగ్నేషన్ అంటే మీరు ఇందాక చెప్పారు కదా కృష్ణానగర్, రికగ్నేషన్ వచ్చింది సార్. సో ఇప్పుడు ఆయన ఆ సినిమా తర్వాత మీకు ఎన్ని మూవీస్ ఆఫర్స్ వచ్చాయి దగ్గర? ఫస్ట్ సినిమా నాది ఈ నగరానికి ఏమైంది సార్. ఆ సినిమా తర్వాత బద్మాషుల ముందు వరకు నేను ఒక 45 ప్రాజెక్ట్ చేశాను సార్, అందులో 30 రిలీజ్ అయినాయి, ఇంకొక 15 రిలీజ్ ఉన్నాయి, అండ్ బద్మాషులు 16th. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు సార్, అంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక మీరు అందరూ ఈవెంట్లు ఎలా అయితే చాలా న్యాచురల్ ఫిల్మ్ అన్నారు, అంతే న్యాచురల్ గా అంత ఆర్గానిక్ గా టీజర్ రెస్పాన్స్ ఆడియన్స్ లో వచ్చింది.
అండ్ కంటెంట్ ఆఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఆడియన్స్ లో బాగా రీచ్ అయింది, కానీ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా కూడా టర్న్ అయ్యారు కాబట్టి అందులో ఏమైనా కన్స్ట్రైన్స్ కొంచెం పెట్టుకున్నాను, క్వాలిటీలో ఏమైనా కొంచెం డౌన్ అయ్యాను మీకేమైనా అనిపించిందా? నాకేమనిపించలేదండి. బేసిక్ గా చేయొచ్చు, దీన్ని కమర్షియల్ గా కూడా చేయొచ్చు ఈ కథను. కానీ నేను మొదటి నుంచి ఏంటంటే నాకు మలయాళం తమిళ సినిమాలు చాలా అడ్మైర్ చేస్తా ఉంటా. సో అలాగనే ట్రై చేద్దామని రియలిస్టిక్ అప్రోచ్ లో చేసింది. కమర్షియల్ గా చేస్తే కూడా చేయొచ్చు, కానీ అట్టించి పోతుందండి. సో అందుకోసము చాలా న్యాచురల్ గానే ట్రై చేద్దాం. గ్రేట్. అండ్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి గారికి సార్, అంటే మ్యూజిక్ వింటున్నప్పుడు మొత్తం మళ్ళీ తెలంగాణ ట్రెడిషన్ సౌండ్స్ అన్ని కూడా ఆ సాంగ్స్ విన్నప్పుడు ప్రతి బీటు అవన్నీ కూడా కనపడింది. బట్ ఇలాంటి సినిమాల్లో ప్రొడ్యూసర్ గా ఆయన కొంచెం కన్స్టెంట్ పెట్టుకున్నా డైరెక్టర్ గా ఆయన విజన్ కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటుంది. సాంగ్స్ లో నాకు ఇది కావాలి, అది కావాలి, నా విజన్ అని. సో అది ఎలా అచీవ్ చేయగలిగారు? సో ఈ బడ్జెట్ కన్స్టెన్స్ అనేవి మ్యూజిక్ వర్క్ ఎలా రాకుండా అచీవ్ చేయగలిగారు? బేసిక్ గా మాది వరంగల్ అండి. సో మేము అయినా శంకర్ వి ఫ్రమ్ లోకల్ వరంగల్, చిన్నప్పటి నుంచి వినుకుంటూ పెరిగిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫ్రమ్ దేర్ వి కైండ్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రెయిన్ అంటే అంత కన్స్ట్రెయిన్ అయితే ఏం చేయలేదు శంకర్ గారు. వి యూస్ టు మాక్సిమం, అంటే దీంట్లో వి ట్రై టు కొంచెం న్యూ ఏజ్ మ్యూజిక్ కూడా కొద్దిగా యాడ్ చేసి వి ట్రై టు యునో మిక్స్ ఇట్ అప్ లిటిల్ బిట్. యా, థ్యాంక్స్. డైరెక్టర్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. బలగం లాంటి ఫ్లేవర్ తో ఉన్న సినిమాలు ఇప్పటి వరకు బలగం తర్వాత ఎన్నో వచ్చిన కానీ బలగం ని బీట్ చేయలేకపోయాయి. బట్ బద్మాష్లు కూడా అదే ఫ్లేవర్ తో, అంటే అదే మట్టి వాసనతో మంచి నేచర్ కి అంటే న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్స్ తో తీసుకొస్తున్నారు. బట్ బద్మాష్లు ఎంత వరకు గెయిన్ అవుతుంది అంటే ఏం చెప్తారు? అదే అండి, మీరు చెప్తున్నారు చాలా సినిమాలు వచ్చినాయని. ఈ సినిమా చూడండి, మీరు తర్వాత చూసాక చెప్తారు ఈ స్టాండౌట్ అయ్యే సినిమా అని. సో మేమైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సో నేను ఒక్కరిని చూడలేదండి. నేను 4 షోలు ఒక 150, ఒక షోకు 150 మంది వేసుకుని 600 మందికి చూపించాను. సో అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పద్మాసులు అనేది మాత్రం ఇప్పుడు మీరు జాతిరత్నాలు, ఇప్పుడు పరేషాన్, డీజే టిల్లు, నగరానికి ఏమైంది, మత్తు బదులురా, ఇలాంటి సినిమాలు మామూలుగా రిఫ్రెష్ అవ్వడానికి ఎలా చూస్తారో ఆ లిస్ట్ లో నిలిచిపోయే సినిమా బద్మాషులు అయితే 100% అవుతుందండి. దాంట్లో అయితే నాకైతే ఏ మాత్రం డౌట్ అయితే లేదు. సో 100% కాన్ఫిడెంట్ గా ఉన్నా షూర్ షాట్ సినిమా కొడుతుంది. సో మాకున్న టాస్క్ ఏంటంటే మీ త్రూ నేను రిక్వెస్ట్ చేసేది, మేమందరం డెబ్యూటెంట్స్. సో ఈ యాక్టర్స్ అక్కడిక్కడ చేశారు, కానీ ఫస్ట్ గా లీడ్ యాక్టర్స్ గా ఫస్ట్ ఫిలిం చేస్తున్నారు. నేను డెబ్యూటెంట్, మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెబ్యూటెంట్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం ప్రమోట్ చేయండి సినిమాను, జనాలకు తెలిసేలా చేయండి. ఓపెనింగ్స్ పడితే మా సినిమాకు ఫస్ట్ షో ఫ్రైడే వచ్చి ఒక షో చూసారంటే జనాలే టాక్ స్ప్రెడ్ చేశారండి. మాకైతే 100% నమ్మకం ఉంది. సో ఆ విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఇంతకు ముందు మూర్తి గారు క్వశ్చన్ అడిగినప్పుడు పోస్టర్ గురించి, లేడీస్ గురించి పోస్టర్ లో, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి తెలుస్తుంది, గయ్యాల్లా కనిపిస్తున్నారంటే నేను ఆ మాట అంటే మీరు క్యాచ్ చేశారు కదా. బట్ యు ఆర్ డైరెక్టింగ్ ద క్యారెక్టర్స్ కదా. సో అంటే ఒక ఆ గయ్యాలి క్యారెక్టర్స్ ని డైరెక్ట్ చేసింది మీరే కదా. వై ఓన్లీ ఆడవాళ్ళనే గయ్యాలి అని ఎందుకు అంటున్నారు మీరు? అంటే అంటే మగవాళ్ళు గయ్యాల్లా బిహేవ్ చేస్తే బాగుంటదండి. ఇన్నర్ సైకోస్ అంటే ఇన్నర్ గా మీరు సైకోస్, బయట మేము సైకోస్ కనిపిస్తాం. మేము సైకోస్ కాదండి, మేము ఇంటెలిజెంట్స్. అంటే ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని లోపలనే దాచుకొని అలా బిహేవ్ చేస్తాం. దాన్ని మీరు సైకోటిజం అంటే ఓకే ఏమంటావు బాయ్స్, ఇచ్చేద్దామా? అనుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అంతే, చూసా అది. ఓకే అండి, ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మాలో కూడా మంచి మనసు ఉంటది, ఆల్ ది వెరీ బెస్ట్. అదే చూపిస్తామండి, ఇంట్లో చాలా మంచి మనసు ఉంటది వీళ్ళకి. డైరెక్టర్ గారు, అంటే ఎంత మంచి స్టోరీస్ ఉన్నా, అంటే చాలా మంచి సినిమాస్ కూడా ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలాగా చాలా సినిమాలు వెళ్ళిపోయిన ఉన్నాయి. సో మీ మూవీ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం కోసం ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే ఒక మంచి సినిమా తీసి అది ఆడియన్స్ వరకు వెళ్ళలేదంటే ఆ రిగ్రెట్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు దీని రిలీజ్ కావచ్చు ఇదంతా? కరెక్ట్ అండి, 100%. సో సినిమాని దీపా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, హిట్లు కొట్టారు.
సో వాళ్ళు కూడా మా సినిమా చూసి నచ్చి చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెడుతున్నారు. మేము కూడా త్రూ ఆన్లైన్ కానీ మీ మీడియా ద్వారా కానీ చాలా వర్క్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నామండి. సో మేము ఎక్కడ వెళ్ళినా కూడా మా టీజర్ రిలీజ్ చేశాం కదా, అది జస్ట్ మేము మా టీజర్ వచ్చింది చూడండి అని అంటే వాళ్ళు ఓపెన్ చేసిన 10 seconds కి ఇది మేము చూసామండి, ఇది చూసామని చెప్తున్నారు. సో దాంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏం లేదండి, మేము పెద్ద స్టార్లు లేరు, నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ని కాదు. సో జనాల్లోకి వెళ్ళి పబ్లిసిటీ చేద్దామని డిసైడ్ అయినాము. హార్డ్ వర్క్ చేస్తాము ఫస్ట్ డే తీసుకురావడానికి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక జోనర్ కి ఫస్ట్ స్టిక్ అయ్యి వస్తారు. అంటే ఈ స్ట్రెంత్ నాది అని. మీ స్ట్రెంత్ కామెడీ అనుకోవచ్చా? లేదండి, నేను చాలా సీరియస్ ఫేస్ నాది. యాక్షన్ సినిమా కూడా చేయగలుగుతాను, కాకపోతే కామెడీ అనేది కొంచెం కోర్లో ఉంటుంది. యాక్షన్ కామెడీలు కూడా ట్రై చేయాలని ఉంది. నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ చేస్తాను, మనందరికి బాయ్స్కి ఇష్టం కదా, సో అది కూడా ట్రై చేస్తాను. సో మీ మాటలు చూస్తే ఇందాక అదే మీరు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాను, బట్ ఇంతమందికి చూపించాక కూడా వాళ్ళ నుండి వచ్చే రెస్పాన్స్ విన్నారు కాబట్టి సో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండొచ్చు అనుకుంటాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదండి, కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను పక్కోడు ఓవర్ చేస్తేనే వాడినే కట్ చేస్తా. నాలో నేను ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటా? 100%. నేను ఒక మెట్టు, మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడుతున్నారు అర్థమైంది, నేను మీకంటే ఒక మెట్టు ఎక్కువనే ఉంటా. ఫస్ట్ పక్కోని కట్ చేస్తా, నన్ను నేను ముందే కట్ చేసుకుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను, కాన్ఫిడెంట్ తోనే చెప్తున్నాను. డైరెక్టర్ గారు మీకు సార్ చెప్పండి. సో ఈ మధ్య సినిమాలన్నీ కూడా రిలీజ్ కి ముందే బిజినెస్ అయిపోతున్నాయి సార్, లైక్ ఓటీటీ కావచ్చు అన్ని. సో మీ సినిమా ఓటీటీ అయిపోయిందా? ఇప్పుడు ఏడైతున్నాయి సార్? కొన్ని అవుతున్నాయి ఆల్మోస్ట్. లేదు సార్. సో మీ సినిమా 1 year నుంచి అవే సార్. మీ సినిమా ఎట్లా సార్? మీది అయ్యిందా అసలు? మాది అవుతుంది, టాక్స్ అవుతున్నాయి, మాది బెటర్ ఉంది కొంచెం. అంటే మీ సినిమా రిలీజ్ మీరు అన్నారు అంటే మౌత్ టాక్ వల్లే సినిమా వెళ్తుంది అనేసి. మీ సినిమా రిలీజ్ అయిన 1 week నెక్స్ట్ వీక్ June 12th హరహర వీరమల్ రిలీజ్ అవుతుంది. అవును. సో ఆ స్ప్రెడ్ అయ్యే టైం కి ఆ సినిమా వస్తే చాలా థియేటర్స్ అన్ని ఆక్యుపై అయిపోతాయి. సో June 6th ఫస్ట్ డే ఫస్ట్ షో సరిపోతుంది కదా సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో సరిపోతుంది కదా. ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ బాగుందంటే మాకు 2 days లో జనాలు వచ్చేస్తారు, బాగాలేదంటే ఫస్ట్ షోకి అవుట్. ఇంకా ఎవరు ఏం చేయలేము, దాన్ని ఆపలేము కదా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, టీం మొత్తంకి కంగ్రాచులేషన్. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో విద్యాసాగర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా కలుపుతారు అనుకుంటా. అంటే అక్కడ అంటే అది సినిమా వరకేనండి. సినిమా మాత్రం అంటే అలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి, ఇక తీసుకుంటుంటాం. అంటే నాకేమనిపించింది అంటే, ట్రైలర్ చూసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు గుర్తొచ్చారు నాకు. అంటే ఒక డైలాగ్ అంటారు చూడండి, ఏం చిల్లర్ గలరా మీరు అన్నట్టు, అంటే ఆ డైలాగ్ గుర్తొచ్చింది. చిల్లర గాళ్ళు అనకుండా ఏం బద్మాషి గలరా అంటే కొంచెం లైన్ గుర్తొచ్చింది. అంత కామెడీ జనరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, సో ఏంటి మీ షాప్ కి ఎవరు రావట్లేరా? మీ షాప్ క్లోజ్ ఎందుకు చేశారు? మాకు ఒక టైమింగ్స్ ఉంటాయండి, మాకు ఒక పని ఉంటుంది బయట. ఆ టైం కి షాప్ క్లోజ్ చేసుకుంటాం, అప్పుడు ఎవరు రావడానికి వీల్లేదు అనమాట. అంటే ఏంటి మీది షాప్ ఓన్లీ లేడీస్ జెంట్స్ అలా ఉందా? ఓన్లీ లేడీస్ లాగా జాతీయ అంటే లేడీస్ ఎంపైర్ లాగా ఏమన్నా ఉందా? ఓన్లీ ఇది లేడీస్ జెంట్స్ కాదండి, ఆల్ టైప్ ఆఫ్ కుట్టబడును. సో తెల్లారి ఓపెన్ ఉంటుంది మీది, ఓన్లీ టైం అంత టైం టైమింగ్ ఉంటుంది అండి. అంటే ప్రతి ఒక్కరికి టైమింగ్ ఉంటుంది. మాకు టైమింగ్ ఏంటంటే షాప్ క్లోజ్ చేసే టైం. ఓకే, మేము కథ చెప్పట్లేదండి, మీరు సినిమా చూడాలి థియేటర్. మేము లాగదామని చూస్తున్నాం, మీరు చెప్పట్లేదు. మీరు లాగొద్దండి ప్లీజ్. ఓకే, శంకర్ గారు, సో అంటే ఇప్పుడు అంటే మీరు మాట్లాడే స్లాంగ్ కావచ్చు, అంటే ఒరిజినల్ స్లాంగ్ ఏనా మీది, లేదంటే అంటే మీరు సినిమా కోసం అలా ఏమైనా మార్చుకున్నారు? అంటే సినిమాలో అదే సేమ్ స్లాంగ్ ఉంది, మీరు మాట్లాడేది కూడా అలానే ఉంది. అంటే తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. అంటే ఓవరాల్ గా మీరు రెగ్యులర్ గా మాట్లాడేది కూడా ఈ స్లాంగ్ లో మాట్లాడుతుంటారా, లేదంటే ఎలా ఉంటుంది? నేను మాట్లాడే స్లాంగ్ లోనే చేశాను. అంటే మా సైడ్, మాది నల్గొండ డిస్టిక్. అది ఆ లాంగ్వేజ్ ని ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న దాంట్లో ట్రై చేసాము. బాగా వచ్చింది. నేను రియల్ గా అట్లనే మాట్లాడతాను, కొంచెం పాషగా ఉన్న వాళ్ళతో కొంచెం పాషగా కూడా మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హాయ్ సార్. మధు ఫ్రమ్ సత్య న్యూస్ అండి. 2 క్యారెక్టర్ డిజైన్ చేశారు కదా, దాని వెనక రీజన్ ఎవరైనా ఉన్నారా?
అంటే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ చూసిన క్యారెక్టర్స్ నుంచి రాసుకున్న స్టోరీ అండి ఇది. ఓకే, మీరు ఈ రెండు క్యారెక్టర్స్ చూస్తుంటే అల్లు రామలింగ గారు, కోట శ్రీనివాసరావు గారు మన ఉన్నారు కదా, వాళ్ళలా కొడుతున్నారు. సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్. అంత పెద్ద యాక్టర్స్ గుర్తు చేశారు. సార్ ఎవరికి సార్? హాయ్ సార్, మీకే సార్, డైరెక్టర్ గారికి సార్ అటు చూపిస్తున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు పద్మాసులు అనేది స్టోరీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ సార్. అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇప్పుడే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నుంచే వచ్చింది. ఓకే సార్, అంటే మీ పాత్రలో ఒక పద్మాష్ ఎలిమెంట్ ఎలా చూపించగలిగారా? ఏదైనా ఒక చెప్పగలరా మాకు? టీజర్ లో చెప్పా కదా, టీజర్ లో స్టార్టింగ్ ఏముంటది, వాడికి యాక్సిడెంట్ అయింది, పైకి పోయేలా ఉన్నాడు, ఆ కార్లో